సరే ఏదైతే మిథున్ రెడ్డి గారు ఇందాక ఈవీఎంలు హ్మ్. వద్దు బ్యాలెట్ పేపర్సే కావాలని చెప్తున్నారు. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం జమిలీ ఎలక్షన్స్ కోసం రెడీ అయిపోతుంది. ఇంకొక 2 సంవత్సరాల్లో ఎలక్షన్స్ వస్తాయి. అప్పుడు మళ్ళీ ప్రభుత్వం మాదే వస్తుంది అని చెప్తోంది. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది అనుకోవచ్చు సార్? అంటే మీ పార్టీ తరపున మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారా? ఎటువంటి విమర్శ గాని, పొగడ్త గాని ఏమీ చేయట్లేదు. యాక్చువల్ గా చూస్తే మీరు కూడా కూటమిలో భాగం అనుకోవచ్చా? ఎలా చూడొచ్చు సార్? మీ ఛానల్ ఏ పార్టీదో నాకు చెప్పండి ముందు. ప్రజల పార్టీ సార్. అదే మేము ప్రజల పార్టీని. మీరు మా మీద నింద మోపడం, మేము కూడా మీ మీద నింద మోపడం. సార్ అంటే ఈ మధ్య ఛానల్స్ కూడా పార్టీలను సపోర్ట్ చేస్తున్నాయి. అందుకనే నేను అడుగుతుంటాను మీరు ఏ అవును. పార్టీ అని. సో Yes, ఆ sir. విధంగా మీరు చూస్తే సార్. ఎప్పుడైనా కూడా రాజకీయ పార్టీలు ప్రజలను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఎందుకంటే రాజకీయ పార్టీలో ఒక ప్రధానమైన ఉద్దేశం ఎన్నికల్లో గెలిచి కుర్చీలో కూర్చోవాలన్నది. Yes, సో sir. అందువల్ల మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు కూడా త్వరలో ఈ జమిలీ ఎన్నికలు మన రాష్ట్రంలో కూడా వస్తాయి. కాబట్టి సిద్ధంగా ఉండండి. అంటే క్యాడర్‌ను ప్రోత్సహించడం. ఏమవుతుందంటే మళ్ళా 5 సంవత్సరాలు క్యాడర్‌ని అలాగా ఉంచడం అన్నది చాలా కష్టం ప్రస్తుత పరిస్థితుల్లో. ఎందుకంటే కమిటెడ్ క్యాడర్ కొంత ఉంటారు. మిగతా వాళ్ళు మిగతా కారణాల వల్ల వచ్చేవాళ్ళు ఉంటారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా అధికారం ఎటువైపు ఉంటే అటువైపు జంప్ అవుతూ ఉంటారు కదా. కాబట్టి ఆ విధమైన వాళ్ళను సన్నాయత్తం చేయడానికి, వాళ్ళను సిద్ధంగా ఉంచడానికి ఈ విధంగా చెబుతుంటారు. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే 2029 వరకు జమిలీ ఎలక్షన్ రావు, మనకు 2029లో వస్తుందని ఆయన మాట్లాడారు. అవునండి. సో ఈ విధమైన పరిస్థితి చూసుకుంటే నా అభిప్రాయం ఏంటంటే దేశంలో మళ్ళా 2029లోనే సాధ్యం ఇది. ఎందుకంటే ముందు ఈ జేపీసీ నిర్ణయం అవ్వాలి, ఆ తర్వాత బిల్లు పాస్ అవ్వాలి. ఒకవేళ బిల్లు పాస్ అవ్వకుంటే ఏమవుతుంది, మళ్ళా బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంటుంది, ఒక కొత్త మాడిఫికేషన్స్. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఊహాగానాలు. సో ప్రస్తుతం మా పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ నుంచి మేము ఏం చేస్తున్నామంటే రాష్ట్రానికి ఏం కావాలి అన్న దాని గురించి మాట్లాడతాం. ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి, ప్రతి ప్రభుత్వానికి కూడా సమయం ఇవ్వాలి. వాళ్ళ పనిని తీరును మన పిల్లలకు కూడా క్వార్టర్లీ రిపోర్ట్స్, హాఫ్ ఇయర్లీ రిపోర్ట్స్, యాన్యువల్ రిపోర్ట్స్ ఉంటాయి. కానీ యాన్యువల్ రిపోర్ట్స్ కి మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. కాబట్టి ఒక సంవత్సరంలో సంవత్సరం ఎగ్జామ్ లో పిల్లలు ఎలా ఫేర్ చేశారన్న దాని మీద తల్లిదండ్రులుగా మన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తాం. మనం కూడా ఒక అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకుంటాం. సో ఆ విధంగా ఏదైనా ప్రభుత్వానికి సుమారుగా ఒక సంవత్సరం అన్నది చాలా ముఖ్యమైన అంశం. చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి కూడా నేను మాట్లాడాను. ఒక సంవత్సరం నుంచి వారి పాలన ఎలా ఉందన్నది విశ్లేషణ చేశాం. అంటే ఏమవుతుందంటే ఒక సంవత్సరం కనుక ఆధారం ఇస్తే మనం వాళ్ళు చెప్పింది ఏంటి, చేస్తున్నది ఏంటి అన్నదానికి కూడా మనం ఒకటి బేరీజు వేయొచ్చు. కాబట్టి ఆ విధంగా ప్రస్తుతం ఈ ఒక సంవత్సర కాలంలో ప్రభుత్వం ఏం చేయాలి అన్నదానికి కూడా కొన్ని మా పార్టీ ద్వారా, ట్విట్టర్స్ ద్వారా, వీటి ద్వారా ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నాం. ముఖ్యంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో, తర్వాత వచ్చేసి లిక్కర్ పాలసీ ఏదైతే స్టార్ట్ చేశారో దానిలో ఏ విధంగా మార్పులు తేవాలి. మేము ప్రభుత్వానికి సూచించింది ఏంటంటే ఏ గ్రామాలలో అయితే లిక్కర్ షాప్స్ వద్దు అంటున్నారో ఆ గ్రామాల్లో మీరు పెట్టకండి. ఆ గ్రామాలకు మీరు అడిషనల్ ఫండ్స్ ఇవ్వండి. గ్రామాలలో అయితే మాకు షాప్స్ వద్దు, మేము ఆ విధంగా మేము సంపాదించిన సంపాదన మేము మా కొరకు, మా కుటుంబం కొరకు ఉపయోగించుకుంటున్నాం అనే నిర్ణయాలు తీసుకుంటున్న గ్రామ పంచాయతీలకి ఎక్స్ట్రా ఫండ్స్ ఇవ్వండి. ఎందుకంటే రాజ్యాంగం చూసినా కూడా ఫైనల్ గా ఈ మద్యపాన నిషేధం అన్నది అమలు అవ్వాలన్నది రాజ్యాంగం కూడా కోరుకుంటుంది. ప్రజలు కూడా కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం కానీ వీటన్నిటికీ కూడా ఇది కావాలి. కాబట్టి అటువంటి రాజ్యాంగబద్ధమైన విషయానికి మద్దతు పలుకుతున్న పంచాయతీలలో మీరు వాటికి సపోర్ట్ ఇవ్వండి. సో ఇలా ఎక్స్ట్రా ఫండ్స్ ఇవ్వడం మొదలుపెడితే చాలా పంచాయతీలు రావచ్చు ముందుకి. రాష్ట్రంలోనే ఫైనల్ గా మద్యపాన నిషేధమే అమలు అవ్వచ్చు, ఎవరు చెప్పగలరు? సో ఆ విధమైన పాలసీలో మీరు మార్పు తీసుకురండి. మేమేం చెప్పామంటే ఇంకా పర్మిట్ సిస్టమ్ పెట్టండి. 21 సంవత్సరాలు వారు మాత్రమే పర్మిట్ కి అప్లై చేసుకొని, పర్మిట్ అప్లై చేసి వారికి లిమిటెడ్ కోటా ఉంటుంది. ఆ కోటాలోనే ఉంటుంది. దాని మీద ఆ పర్మిట్ నెంబర్ ఇచ్చి వాళ్ళకి ఇష్యూ చేయండి. కానీ ఏమైపోతుందంటే దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఈ ఎక్సైజ్ ఇన్కమ్ మీదే ఆధారపడి బతుకుతున్నాయి. మీరు చూసుకుంటే కోవిడ్ టైంలో కూడా దాని మీదే ఫండింగ్ వస్తుంది కదా. ఈ రోజు నేను చూసి తెలంగాణలో 8 నెలల్లో సుమారుగా 20,000 కోట్ల రూపాయల ఆదాయం అంట. అవును సార్, అసలు లిక్కర్ మీద వచ్చినంత ఆదాయం ఎక్కడా లేదు సార్. ఎక్సైజ్ నుంచి, వ్యాట్ నుంచి రెండు కలిపితే టోటల్ గా 20,000 దాకా ఆదాయం వస్తుంది. 20,000 కోట్లు. అది 8 నెలల్లో.
అంటే దాని ప్రొజెక్షన్ వేసుకుంటే సుమారుగా 26-27 వేల కోట్ల రూపాయలు వస్తుంది. సో ఆ విధమైన సందర్భంగా పర్మిట్ సిస్టమ్ మొదలు పెట్టండి, టైమింగ్స్ పెట్టండి. ఓన్లీ 10 to 4 టైమింగ్ మొదలు పెట్టండి. తర్వాత బెల్ట్ షాపులు ఒకటి కూడా ఉండకూడదు. సో ఈ విధమైన సూచనలు ప్రభుత్వానికి చేశాం. చేసిన తర్వాత చూద్దాం, ఒక సంవత్సరంలో వాళ్ళు మార్పులు రాకుంటే మేము ఏం చేయాలో అది ఖచ్చితంగా చేస్తాం. సో ఆ విధంగా గతంలో కూడా ఈ మద్యపాన నిషేధం ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్ లోనూ చెప్పారు సార్, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, కానీ అమలు అనేది మాత్రం ఎక్కడా సాధ్యం కాలేదు సార్. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంచెలంచెలుగా మేము మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తాము అన్నారు. కానీ అది పెద్ద స్కామ్ లాగా అయిపోయింది కదా చివరికి. అవ్వలేదు, అది కూడా అవ్వలేదు. కాబట్టి ఏంటంటే ప్రజలను సహభాగం చేయాలి మనం ఎప్పుడు కూడా ఏదైనా ఒక విషయాన్ని అమలు చేస్తున్నప్పుడు. అందుకే నేను ఏ గ్రామ పంచాయతీలు అయితే మాకు వద్దంటున్నాయో అక్కడ తీసేయండి. ఇలా ఒక గ్రామ పంచాయతీ నుంచి ఇంకొక గ్రామ పంచాయతీ స్ఫూర్తిని పొంది వాళ్ళు ముందుకు వెళ్తారు. ఎందుకంటే ప్రజలు ఎప్పుడైతే భాగస్వామ్యం అవుతారో ఇటువంటి వాటిలను మనం పైనుంచి హుకుం చేస్తే నడవదు. ప్రజలు భాగస్వామ్యం చేయాలన్నది చాలా ముఖ్యమైన అంశం. సో ఈ విధంగా మార్పులు తేవాలి అన్నది చేస్తున్నాం. అనేక చట్టాల్లో గానీ అనేక మార్పుల గురించి కూడా మాట్లాడుతున్నాం మేము. మీరు ఇచ్చిన సూపర్ 6 గ్యారంటీస్ కూడా అమలు చేయాలి. ఎందుకంటే వీటిని చెప్పి మీరు ప్రభుత్వంలోకి వచ్చారు. అవునండి. 4,000 పెన్షన్ వదిలేసి మిగతావేవి మీరు అమలు చేయట్లేదు. కాబట్టి అమలు చేయాలి. ఎందుకంటే మీరు అవి చేస్తామని చెప్పి అమలు వచ్చినప్పుడు అవి చేయకుంటే ప్రజలను మోసగించడమే అవుతుంది. సో వాటి గురించి కూడా మాట్లాడుతున్నాం, చెప్తున్నాం. సో ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం. కాబట్టి వీధి మీదకి వచ్చి చేయకున్నా కూడా మా సూచనలు సలహాలు ఏ విధంగా చేయాలి అన్న దీని గురించి కూడా ప్రభుత్వానికి తగిన సమయంలో సూచనలు ఇస్తూ ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నాం. సార్ అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఏదైతే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అంటే రెండు ప్రభుత్వంలో భాగమే. కానీ సడన్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదైతే హోమ్ మినిస్టర్ కి పని చేత కాకపోతే నేను తీసుకుంటాను ఆ సీట్ ని అని చెప్పి మాట్లాడారు. అలాగే ఏదైతే సీజ్ ద షిప్ అనేది ఒక డైలాగ్ ఉందో అది చాలా ట్రోల్ అయిపోయింది. అది అసలు అంటే డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వాలకి షిప్ ని సీజ్ చేసే అధికారం ఉందా? మీరు కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన అధికారాలు ఎలా ఉంటాయి? అంత పెద్ద ఎత్తున బియ్యం ఎక్స్పోర్ట్ అవుతున్నప్పుడు అన్ని పార్టీల వాళ్ళు అందులో మిళితమయ్యి ఆ లాబియింగ్ లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు ఇంతవరకు ఆ రోజు మాట్లాడారు, అంత హడావిడి చేశారు, కానీ దాని తర్వాత దానికి సంబంధించిన ఒక్కటి కూడా బయటికి రాలేదు సార్. ఎలా చూడొచ్చు ఈ ఇష్యూని మనం ఇప్పుడు? ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు అన్నవి చాలా ముఖ్యం. తర్వాత క్రైమ్ అన్నది కూడా చాలా ముఖ్యం. క్రైమ్ కంట్రోల్ అన్నది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక రాష్ట్రం గురించి బయటి వాళ్ళు దేని మీద ఆధారపడి వాళ్ళ గురించి ఇంప్రెషన్ ఏర్పాటు చేసుకుంటారంటే లా అండ్ ఆర్డర్. ఎస్పెషల్లీ మహిళల మీద అత్యాచారాలు ఏవైతే వెళుతున్నాయో అవి పెరుగుతున్నాయి. దానివల్ల ఏమైందంటే పిఠాపురం లాంటి ఆయన ఓన్ కాన్స్టిట్యుయెన్సీలో ఇటువంటి అత్యాచారం జరిగినప్పుడు ఎవరినో అరెస్ట్ చేయడానికి వారు ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అన్న దాని గురించి అక్కడ చర్చ జరుగుతున్న సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఇటువంటి అత్యంత నీచమైన ఇవి జరిగినప్పుడు, నేరాలు జరిగినప్పుడు కూడా ఈ విధంగా ఆలోచించడం అన్నది దురదృష్టకరం అంటూ ఆయన ఆ ఫ్లోలో ఇక హోమ్ డిపార్ట్మెంట్ మేము తీసుకోవాల్సి వస్తుందన్న ఒక చొరక అంటించారు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అన్నవాళ్ళు మిగతా వాళ్లకు మార్గదర్శనం చేయాలి. ఇది మనం సాధారణంగా అనుకుంటున్న విషయం. కాబట్టి ఆ సందర్భంగా ఆయన ఒక చొరక అంటించారు. అంటే ఇంప్రూవ్ చేసుకోండి. ఆ తర్వాత హోమ్ మినిస్టర్ గారు కూడా దాని గురించి వారు ఇచ్చిన దీని గురించి మేము స్వీకరించాం, మా డిపార్ట్మెంట్ యొక్క పద్ధతిని మేము మార్చుతాము, లేకుంటే ఇంకా ప్రగతి పదంలో వెళతాము, దాన్ని మేము ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ బాగా పనిచేసేటట్టు చేస్తామని వారు కూడా అన్నారు. కానీ బ్యూరోక్రాట్స్ ఎవరు రాష్ట్ర ప్రభుత్వం మాట వినట్లేదు అని చెప్పేసి ఇది ఒకటి ఎక్కువ ప్రాపగండా అవుతుంది సార్. అంటే ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా కేంద్రానికి కూడా జైళ్ల శాఖ అధికారులు తీరుపై ఒక లెటర్ రాయడం కూడా జరిగింది. ఎలా చూడొచ్చు సార్ ఈ ఇష్యూ? ఎందుకంటే నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను, సివిల్ సర్వెంట్స్ పబ్లిక్ సర్వెంట్స్ ఎప్పుడు కూడా చట్టాన్ని అనుసరించి పనిచేయాలి సార్. ప్రభుత్వాలు ఏమున్నా పర్వాలేదు. ప్రభుత్వం మీకు గనుక న్యాయబద్ధంగా ఏవైనా ఆదేశాలు ఇస్తే వాటిని ఫాలో చేయాలి. దట్ ఈస్ యువర్ డ్యూటీ. న్యాయబద్ధంగా కాకుండా అన్యాయంగా చేయమంటే ఏ పబ్లిక్ సర్వెంట్ కూడా దానికి ఒప్పుకోకూడదు. మిస్టేక్ ఆఫ్ లా అన్నది ఎప్పుడు కూడా చట్టం మిమ్మల్ని దానికి మీకు ఒత్తాసు పలకదు.
ఉమ్, రేపు ఏదైనా జరిగితే మీరే బాధ్యత వహించాలన్నది పబ్లిక్ సర్వెంట్స్ నేర్చుకోవాలి ఎప్పుడు కూడా. ఉమ్, అందువల్ల ఎప్పుడు కూడా మనం ఫైల్ మీద అడగాలి. ఎవరైనా ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఈ పని చెయ్యి అని అడిగితే వెంటనే వాళ్ళు సౌమ్యంగా ఒక లెటర్ రాసి మీరు ఈ విధంగా మాకు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారు, వీటిని రాతపూర్వకంగా ఇవ్వండి అని అడగాలి. ఉమ్, సపోజ్ ఏదైనా మినిస్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ముఖ్యమంత్రి అయినా కావచ్చు, ఏదైనా చట్టబద్ధమైన కాని నిర్ణయాలు గనక మీరు చేయండి అని చెబితే పబ్లిక్ ఉమ్. సర్వెంట్స్ ఏం చేయాలంటే నిన్న మీరు ఈ విధంగా మాకు టెలిఫోన్‌లో గాని ఏదో చెప్పారు. కాబట్టి మీరిచ్చిన ఆదేశాలను మాకు లిఖితపూర్వకంగా ఇవ్వండి అని చెప్పి రాయాలి. ఓకే సార్. అది యాక్చువల్‌గా పోలీస్ మాన్యువల్‌లో గాని, అడ్మినిస్ట్రేషన్ మాన్యువల్‌లో కూడా ఉంది. ఉమ్, కానీ ఏమవుతుందంటే ఈ మౌఖిక ఆదేశాలు పాటించడం వల్ల ఏమవుతుందంటే చాలా మంది తర్వాత కష్టాల్లో ఇరుక్కుంటున్నారు. అందువల్ల పబ్లిక్ సర్వెంట్స్ నేర్చుకోవాల్సిన అంశం చట్టబద్ధం కాని నిర్ణయాలు గాని, అభిప్రాయాలు గాని, వాళ్ళ ఆదేశాలు గాని ఇస్తే వాటిని పాటించాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ 100%.